హలో ఎవ్రీబడి ఇన్ కంటిన్యూయేషన్ విత్ లాస్ట్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కషన్ చేసినాము, సప్లైకి సంబంధించి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు సప్లైలో ఉన్న కొన్ని స్పెషల్ ట్రాన్సాక్షన్స్, సో స్పెషల్ యాక్టివిటీస్, సో వాటి గురించి తెలుసుకుందాం. మనకి ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే అది సప్లై ఆఫ్ గూడ్సా ఆర్ సప్లై ఆఫ్ సర్వీసా, ఈ బైఫర్గేషన్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకోసం ఈ బైఫర్గేషన్ అంటే ఈ బైఫర్గేషన్తోనే మనం ట్యాక్స్ పేమెంట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్కి అయితే ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది, సర్వీస్కి అయితే ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది. సో వాటి కోసం మనం ఏ రేట్ పేమెంట్ చేయాలి అని తెలియాలన్నప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగితే, ఒక యాక్టివిటీ జరిగినప్పుడు ఆ యాక్టివిటీ అనేది కమ్స్ అండర్ సప్లై ఆఫ్ గూడ్సా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ అనేది తెలియాలి. అండ్ ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్, కొన్ని యాక్టివిటీస్ అనేది చెప్తారు. ఆ యాక్టివిటీ సప్లై ఆఫ్ గూడ్సా సప్లై ఆఫ్ సర్వీస్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఏవి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ట్రాన్స్ఫర్ జరిగింది. సో ట్రాన్స్ఫర్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వెళ్ళిపోవడం. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏం ట్రాన్స్ఫర్ జరిగింది అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఆఫ్ గూడ్స్. సో మీతో ఒక గూడ్స్ ఉన్నాయి, ఆ గూడ్స్కి సంబంధించిన టైటిల్ని ట్రాన్స్ఫర్ చేసినారు. టైటిల్ ఇన్ గూడ్స్ అండర్ అన్ అగ్రిమెంట్ దట్ ప్రాపర్టీ షిల్ పాస్ అట్ ఫ్యూచర్ డేట్. సో గూడ్స్ మీతోనే ఉన్నాయి, బట్ దానికి సంబంధించిన టైటిల్ని ట్రాన్స్ఫర్ చేసినారు. గూడ్స్ అనేది ఒక 1 month తర్వాత ఆర్ 1 week తర్వాత ఆర్ 3 months తర్వాత ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అట్ ద ఫ్యూచర్ డేట్కి. అట్లా క్లియర్గా వాళ్ళు అగ్రిమెంట్ అనేది ఉంది. అట్లాంటి కేసుల్లో దాన్ని ఏమంటారు అంటే సప్లై ఆఫ్ గూడ్స్ అంటాము. అండ్ నెక్స్ట్ రైట్స్ అన్డివైడెడ్ షేర్స్ ఇన్ గూడ్స్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ దెమ్. జస్ట్ గూడ్స్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినాము, బట్ దానికి సంబంధించిన రైట్స్ నా దగ్గరనే ఉన్నవి అండ్ వాళ్ళకి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఈ ప్రాపర్టీని మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ దానికి ఉన్న మొత్తం నేమ్, ఆ రైట్స్ మొత్తం నాతోనే ఉన్నాయి. అప్పుడు మీరు సప్లై ఆఫ్ సర్వీస్ చేసినట్లు. జస్ట్ యూటిలైజేషన్ కోసం యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చిన అంటే మీరు సర్వీస్ని ప్రొవైడ్ చేసినట్లు. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ వచ్చేసి లీజ్కి ఇచ్చిన, టెనెన్సీకి ఇచ్చిన, ఈజీమెంట్, లైసెన్స్ టు ఆక్యుపై ల్యాండ్, ఇట్లాంటివన్నీ మనం సప్లై ఆఫ్ సర్వీస్ కిందికి వస్తుంది. ఆర్ లీజ్, లెట్టింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్ ఇంక్లూడింగ్ ఏ కమర్షియల్, ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఫర్ బిజినెస్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, హోలీ ఆర్ పార్ట్లీ, మొత్తం అది సప్లై ఆఫ్ సర్వీస్ కిందికే వచ్చేస్తుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ అప్లై టు అనదర్ పర్సన్స్ గూడ్స్. సో వేరే పర్సన్కి సంబంధించిన గూడ్స్ని మీకు పంపించినారు, ఆ గూడ్స్లో మీరు కొన్ని కరెక్షన్స్ చేసినారు, ఆ గూడ్స్కి మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినారు, అది సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటారు. సో లైక్ జాబ్ వర్కర్స్ అనుకోండి, మనకు కావాల్సిన కస్టమైజేషన్ ఒకటి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కారు ఉంది, ఆ కారుకి నాకు వైట్ కలర్లో ఉంది, బట్ నాకు రెడ్ కలర్లో కావాలి. గూడ్స్, ఆ కార్ ఎవరిది? నాది. ఆ కార్ని నేను షేడ్కి పంపిస్తాము. సో రిపేర్ వాళ్ళ దగ్గర పంపిస్తే, షోరూమ్కి పంపిస్తే షోరూమ్ వాళ్ళు ఆ కలర్ వేస్తారు. కలర్ వేసిన తర్వాత మళ్ళీ నాకు కార్ని ఇస్తారు. ఇప్పుడు కార్ ఇస్తున్నది అది ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అంటే కాదు, ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. జస్ట్ వాళ్ళు పెయింటింగ్ సర్వీస్ మాత్రమే నాకు ప్రొవైడ్ చేసినట్లు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సో బిజినెస్లో ఉన్న అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గూడ్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆర్ ట్రాన్స్ఫర్, డిస్పోజ్డ్ ఆఫ్ or by under direction of person carrying on business so has no longer to form part of this అసెట్స్. సో మనం ఏం చేస్తున్నాము, మన బిజినెస్ ఉంది, బిజినెస్లో కొన్ని అసెట్స్ ఉన్నవి, ఆ బిజినెస్ని మనం ఆ అసెట్ ఏవైతే ఉన్నావో ఆ అసెట్ని మనం డిస్పోజ్ చేస్తున్నాము, ఆ అసెట్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఎవరి డైరెక్షన్ అంటే అండర్ ద పర్సన్ ఎవరైతే బిజినెస్ని క్యారీ ఆన్ చేస్తుంటారో ఆ పర్సన్ ఎవరైతే డైరెక్షన్స్ ఉంటారో, ఎవరైతే పర్సన్ చేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫామ్ ఉందంటే ఒక యాక్టివ్ పార్ట్నర్ ఉంటారు. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్టివ్ పార్ట్నర్ గూడ్స్ ఏవైతే ఫామ్ పార్ట్ అయినావో అవి నో లాంగర్, ఇంకా మళ్ళీ బ్యాక్ ఏం రావు. అటువంటివి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ ఈస్ సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. అండ్ గూడ్స్ హెల్డ్ ఆర్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ పుట్ టు ప్రైవేట్ యూస్ ఆర్ మేడ్ అవైలబుల్ టు ఎనీ పర్సన్ ఫర్ యూజ్ ఎనీ పర్సన్ అదర్ దెన్ బిజినెస్ ఆర్ బై అండర్ డైరెక్షన్ ఆఫ్ పర్సన్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్. ఇక్కడ మన దగ్గరికి మళ్ళీ బ్యాక్ ఏం రావు, బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న అసెట్ని అవతల పర్సన్ యూజ్ చేసుకోవడానికి
అవైలబిలిటీ ఇస్తున్నాము, అతను యూజ్ చేసుకోవచ్చు. మన యొక్క అసెట్స్ అనేది మనం డైరెక్షన్స్లోనే ఉంటుంది. అంటే అసెట్ నా దగ్గరనే ఉంది, ఆ పర్సన్ జస్ట్ ఆ అసెట్ని యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ సప్లై ఆఫ్ సర్వీస్. ఆ అసెట్ని అతనికి ట్రాన్స్ఫర్ చేసేసినాము, సప్లై ఆఫ్ గూడ్స్లోకి వచ్చేస్తుంది. అండ్ గూడ్స్ held used for business completed. Goods forming part of assets of any business carried on by a person who ceases to be taxable person shall be deemed to be applied by him in the course or furtherance of business immediately before he ceases to be a taxable person. సో ఏవైతే బిజినెస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ఉన్నావో, ఏవైతే గూడ్స్ అవన్నీ సీరియస్ అంటే ఆగిపోవడము, ఆ బిజినెస్కి సంబంధించి ఆగిపోవడము, అండ్ వేరే వాళ్ళకి ఇచ్చినామో ఆర్ మన దగ్గర లేకపోవడమో, మన దగ్గర అది ఆగిపోవడము, అట్లాంటివి అంతా ఆ పర్సన్కి ఇంకో పర్సన్కి ఇస్తున్నప్పుడు ఆ ఫార్మింగ్ పార్ట్ ఏవైతే ఉన్నావో, ఆ అసెట్స్ అంతా ఏవైతే ఉంటావో ఆ పర్సన్స్ డీమ్ టు బి సప్లై కింద తీసుకుంటాము. అండ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే ఇమ్మీడియట్లీ బిఫోర్ హీ సీఎస్ టు బి ట్యాక్సబుల్ పర్సన్. సో మన దగ్గర ఆ అసెట్ని యూజ్ చేయడం ఆగిపోతే, ఇక్కడ సీజ్ అంటే ఆగిపోవడం, అయితే స్టాప్ చేస్తాము, అది సప్లై ఆఫ్ గూడ్స్. బట్ కొన్ని ఎక్సెప్షన్ చెప్తారు ఇక్కడ. ఎక్సెప్షన్ ఎప్పుడు అంటే బిజినెస్ ట్రాన్స్ఫర్డ్ హ్యాస్ గోయింగ్ కన్సర్న్. మనం ఒక అసెట్ని కాదు ట్రాన్స్ఫర్ చేస్తున్నది, ఇక్కడ ఎంటైర్ బిజినెస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక బిజినెస్ అక్విజిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఎ పర్సనల్ రిప్రజెంటేటివ్ హూ ఈజ్ డీమ్డ్ టు బి ఏ ట్యాక్సబుల్ పర్సన్. సో మన పర్సనే ఇంకొక పర్సన్ తీసుకుంటున్నాడు, మన పర్సనే ఇంకొక పర్సన్ చేసుకుంటున్నాడు, ఆ పర్సన్కి మనం ట్రాన్స్ఫర్ చేసినాము, ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మన యొక్క ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రెంటింగ్ ఇస్తుంటే, లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంప్లెక్స్, బిల్డింగ్, సివిల్ స్ట్రక్చర్స్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ విల్ కమ్ అండర్ సర్వీసెస్. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటే ప్రాపర్టీకి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఒక ఎక్సెప్షన్ చెప్తారు. ఏమంటే ఎంటైర్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే మనకు ఆ బిల్డింగ్ ఏదైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఒక కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చేయడము, ఆర్ మనం మొత్తం కన్సిడరేషన్ అనేది పేమెంట్ చేసేయడము, ఆర్ మనం దానికి సంబంధించిన ఆక్యుపేషన్ మనం తీసేసుకోవడము, ఇవన్నీ జరిగిపోయినాం అనుకోండి, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఆల్రెడీ జరిగిపోయినామంటే అప్పుడు వాటిని మనం జిఎస్టీలోకి తీసుకోము. అండ్ అంటే ఇన్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అటువంటి బిల్డింగ్ని ట్రాన్స్ఫర్ చేసినాము, అట్లాంటప్పుడు జిఎస్టీలోకి వచ్చేస్తుంది. ఇంకా కంప్లీషన్ సర్టిఫికేట్ రాలేదు బట్ సేల్ చేసినాము, ఎస్ ఇట్ విల్ కమ్ అండర్ GST. Next, temporary transfer or permitting to use or enjoyment of any intellectual property rights. So, ఏవైతే ఉంటావో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తే, టెంపరీ ట్రాన్స్ఫర్ చేస్తే అది సర్వీస్ కిందికి రాదు, సప్లై ఆఫ్ సర్వీస్ కిందికి రాదు. డెవలప్మెంట్, డిజైన్, ప్రోగ్రామింగ్, కస్టమైజేషన్, అడాప్షన్, అప్గ్రేడేషన్, ఎన్హాన్స్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐటీ సాఫ్ట్వేర్స్. సో డెవలప్మెంట్, డిజైన్, ప్రోగ్రామింగ్, కస్టమైజేషన్, అడాప్షన్, అప్గ్రేడేషన్, ఎన్హాన్స్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐటీ సాఫ్ట్వేర్స్. సో మనమంతా ఒక సాఫ్ట్వేర్ని మనం మొత్తం రెడీ చేసుకొని మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఇట్ విల్ కమ్ అండర్ సప్లై ఆఫ్ గూడ్స్ కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్, అగ్రీయింగ్ టు అబ్లిగేషన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ అన్ యాక్ట్ ఆర్ టు టాలరేట్ అన్ యాక్ట్ ఆర్ సిచ్యువేషన్ టు డూ అన్ యాక్ట్. సో ఒక వర్క్ చేయాల్సి వచ్చింది, ఒక అప్లికేషన్ అనేది వచ్చింది, ఆ అప్లికేషన్ కూడా మనం వర్క్ అనేది చేస్తున్నాము. అట్లాంటి కేసెస్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ ఎనీ గూడ్స్ ఫర్ ఎనీ పర్పసెస్. నెక్స్ట్, ఫాలోయింగ్ కాంపోజిట్ సప్లైస్, వర్క్ కాంటాక్ట్తో పాటు సప్లై ఆఫ్ గూడ్స్ బీయింగ్ ఫుడ్ ఆర్ ఎనీ అదర్ ఆర్టికల్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఆర్ ఎనీ డ్రింక్స్, ఇవన్నీ చేస్తే సర్వీస్ కిందకి వస్తుంది. ఇవి యాక్చువల్గా గూడ్స్ అయిపోయినప్పటికీ బట్ కాంపోజిట్ సప్లైలో మనం తీసుకున్నాం కాబట్టి కాంపోజిట్ సప్లై ఏం చెప్తుంది, ఏదైతే ప్రిన్సిపల్ బిజినెస్ ఉందో ఆ ప్రిన్సిపల్ బిజినెస్ ఏదైతే చేస్తున్నామో ఆ ప్రిన్సిపల్ బిజినెస్కి అప్లికబుల్ అయ్యే రేట్ని తీసుకోమంటుంది కాంపోజిట్ సప్లై. సో ఇక్కడ నాకు ప్రిన్సిపల్ బిజినెస్ ఏది, వర్క్ కాంటాక్ట్. ఆ వర్క్ కాంటాక్ట్ని సపోర్టివ్ చేసుకుంటూ నేను కొన్ని గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఆ వర్క్ కాంటాక్ట్ని సపోర్ట్ చేస్తున్నా, అక్కడున్న లేబర్స్కి ఫుడ్ పెడుతున్నా, నేను అక్కడున్న వర్కర్స్కి డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఇట్ విల్ కమ్ అండర్ సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్, నాన్ సప్లైస్ అండర్ జిఎస్టీ. జిఎస్టీలో సప్లై కానివి ఏవి అంటే
First of all, activities or transactions which shall be treated neither as a supply of goods neither nor supply of services. ఇక్కడ కింద ఏవైతే ఇచ్చినామో వాటిని మనం సప్లై ఆఫ్ గూడ్స్ అనకూడదు అండ్ సప్లై ఆఫ్ సర్వీస్ అనకూడదు. సో వన్స్ అవి సప్లై ఆఫ్ గూడ్స్ కాకుంటే, వన్స్ అవి సప్లై ఆఫ్ సర్వీస్ కాకుంటే ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ద జిఎస్టీ పర్వ్యూ. సో ఫస్ట్ ఏం చెప్తుంది, సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయీ ఉంటే ఎవరెవరు, ఎంప్లాయీ ఇద్దరు ఉంటే వాళ్ళ మిడిల్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఆ మిడిల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని మనం విల్ నాట్ కన్సిడర్ హ్యావ్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. అండ్ సర్వీసెస్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో ఒక కోర్ట్, ఒక ట్రిబ్యునల్, ఒక కోర్ట్ కానీ ఒక ట్రిబ్యునల్ కానీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కోర్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసింది, సప్లై ఆఫ్ సర్వీస్, కోర్ట్ డబ్బులు కట్టాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ. ఎందుకంటే అది సప్లై ఆఫ్ గుడ్స్ కాదు, సప్లై ఆఫ్ సర్వీస్ కాదు. ఎవరు, ట్రిబ్యునల్ కానీ కోర్ట్ కానీ ప్రొవైడ్ చేస్తే. నెక్స్ట్, ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎవరు, ఎంపీ. మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్, ఎమ్మెల్యే వాళ్ళు. మెంబర్ ఆఫ్ పంచాయతీ వాళ్ళు, పంచాయత్ సెక్రటరీ వాళ్ళు, సర్పంచులు, మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీ వాళ్ళు, మెంబర్స్ ఆఫ్ లోకల్ అదర్ అథారిటీస్ వాళ్ళు. ఎవరైతే గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా సేవా దృక్పథంతో ప్రజాస్వామ్యంలో చేసే వర్క్స్. సో అవి కన్సిడరేషన్స్ ఉండవు. సో వాళ్ళు ఒక సేవా భావంతో వాళ్ళు పొలిటికల్లోకి ఎంటర్ అయ్యింటారు. అటువంటి వాళ్ళకి మీరు ట్యాక్స్ వేయకూడదు. అందుకోసం వాటిని జిఎస్టీ ప్రివ్యూలోకి తీసుకొని రారు. నెక్స్ట్, డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ పోస్ట్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ కెపాసిటీ. సో ఎవరైనా పర్సన్స్ పర్ఫామ్ చేస్తుంటే, డ్యూటీస్ని పర్ఫామ్ చేస్తుంటే ఒక కాన్స్టిట్యూషన్స్, ఒక కెపాసిటీలో, ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇన్ ద కెపాసిటీ, ఒక కెపాసిటీలో ఒక పొజిషన్లో నుంచి వర్క్ చేస్తుంటే అటువంటివన్నీ జిఎస్టీ ప్రివ్యూలోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఉన్నాడు, ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ దట్ కెపాసిటీ ఆ ఐఏఎస్కి కొన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్లో అతను వర్క్ చేస్తున్నాడు. ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్, డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ హ్యాజ్ ఏ చైర్పర్సన్ ఆర్ మెంబర్ ఆఫ్ director in a body established by central government or state government or local authority which is not deemed as an employee before commencement of this class. సో మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఎంప్లాయర్ అయితే డైరెక్ట్గా ఎక్స్క్లూడ్ చేస్తాము. బట్ ఇక్కడ ఎంప్లాయీ కాదు, ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిసే ఉంటారు. అతను ఒక చైర్మన్, అతను ఒక మెంబర్, అతను ఒక డైరెక్టర్. ఏదానికి రిలేటింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్కి, రిలేటింగ్ టు స్టేట్ గవర్నమెంట్కి, ఇటువంటి వాటికి వాళ్ళు ఉంటే వాళ్ళకి జిఎస్టీ ప్రివ్యూలోకి రారు. నెక్స్ట్, సర్వీసెస్ ఆఫ్ ఫనియల్, బరియల్, సెరమనీ, మార్చరీ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిసీజ్. సో ఎవరైతే చనిపోయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కార్యక్రమాలు ఏవైతే చేస్తుంటామో ఆ చేసే కార్యక్రమాలకు అన్నిటికీ సంబంధించి ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ. సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ సబ్జెక్ట్ టు పారా 5B ఆఫ్ షెడ్యూల్ 2 సేల్ ఆఫ్ బిల్డింగ్. సో బిల్డింగ్ ఏమైనా సేల్ చేసినా, ల్యాండ్ ఏమైనా సేల్ చేసినా అది సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీస్ కాదు, బట్ సబ్జెక్ట్ టు పారా 5B. ఈ సబ్జెక్ట్ టు పారా 5B అంటే మనం ఇందాక చూసినాము, కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అప్పుడే జిఎస్టీ ప్రివ్యూలోకి రాదు, అంతకుముందు జరుగుతుంటే ప్రివ్యూలోకి వస్తుంది. అది కేసు. నెక్స్ట్, యాక్షనబుల్ క్లైమ్స్ అదర్ దెన్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లైమ్స్. నెక్స్ట్, స్టెప్స్ టు డిటర్మైన్ వెదర్ అన్ యాక్టివిటీ అండర్టేకెన్ హీ సప్లై ఆర్ నాట్. సో మనం జిఎస్టీలోకి తీసుకొని రావాలంటే ఫస్ట్ ఇట్ మస్ట్ బికెమ్ ఏ సప్లై. వన్స్ సప్లై అయిన తర్వాత ఇది సప్లై ఆఫ్ గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా చెక్ చేసుకుంటాము. సప్లై ఆఫ్ గూడ్స్ అయితే గూడ్స్కి సంబంధించిన రేట్ వేస్తాము, సప్లై ఆఫ్ సర్వీస్ అయితే సర్వీస్కి సంబంధించిన రేట్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఫస్ట్ మనకు అది సప్లై అని కావాలి అంటే సప్లైకి కావాల్సిన కండిషన్స్ ఏవి? ఫస్ట్, ఈ దట్ యాక్టివిటీ హే సప్లై ఇన్క్లూడ్ సప్లై అంటే ఏమేమి వస్తాయి? సేల్ కావచ్చు, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, లీజ్, ప్రిస్పోజల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవి ట్రాన్సాక్షన్స్. ఈ యాక్టివిటీ జరిగితే వాటిని మనం సప్లై కిందకి వస్తాము. ఇవన్నీ జరిగినవి, ఎస్ జరిగినవి. అక్కడ కన్సిడరేషన్ ఉందా? కన్సిడరేషన్ ఉంది, ఎస్. ఆ బిజినెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉందా? ఎస్. 3 కండిషన్స్ సాటిస్ఫై చేసిందా? ఎస్. ఇట్ విల్ కమ్ అండర్ షెడ్యూల్ 2లో స్పెసిఫై చేసినారా? షెడ్యూల్ 2లో ఏమన్నా చెప్పినారా? తీసేసింటే ఎస్ ఇట్ ఈజ్ నాట్ కమ్ అండర్ సప్లై. అక్కడ ఏం చెప్పలేదు, 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసేది కమ్ అండర్ యాక్టివిటీ ఆఫ్ సప్లై. అండ్ ఒకవేళ కన్సిడరేషన్ లేకున్నా, ఏది కన్సిడరేషన్ లేకున్నా, కన్సిడరేషన్ అనేది లేకున్నా కొన్ని కేసెస్. సో 7(1)C డిస్కషన్ చేస్తుంది. 7(1)C
సి డిస్కషన్ చేస్తుంది. ఇక్కడ కన్సిడరేషన్ ఉంటేనే తీసుకోవాలని చెప్పిన, బట్ 7(1) అని చెప్తుంది. కన్సిడరేషన్ వద్దులే బాబు, కన్సిడరేషన్ లేకుండా కానీ మేము కన్సిడర్ చేస్తాం, కానీ సమ్ స్పెసిఫైడ్ పర్సన్ కి సంబంధించి డిస్కషన్ చేస్తాయి. ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలని చెప్తుంది. అండ్ ఇక్కడ బిజినెస్ లేకుండా, సో బి ఫర్ బిజినెస్ 7(1) బి డిస్కషన్ చేస్తుంది. ఓకే, కొన్ని కేసెస్కి బిజినెస్ లేకుండా ఎస్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సప్లైగా ట్రీట్ చేస్తాం. వన్స్ ఇట్ విల్ బికేమ్ ఏ సప్లై, నెక్స్ట్ మన ప్రాసెస్ ఏమి సప్లై అనేది సప్లై ఆఫ్ సర్వీసా సప్లై ఆఫ్ గూడ్స్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై. కాంపోజిట్ సప్లై అంటే ఏమి, మిక్స్డ్ సప్లై అంటే ఏమి? కాంపోజిట్ సప్లై అంటే ఫస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more సప్లైస్ అనేవి ఉంటాయి. ఆ 2 or more సప్లైస్లో 2 or more సప్లైస్ని న్యాచురల్లీ బండిల్ చేయగలగాలి అండ్ ఇన్ కంజక్షన్ విత్ ఈచ్ అదర్. సో ఒకదానికొకటి కంజక్షన్ అయిపోయి ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ ప్రిన్సిపల్ సప్లై, అందులో ఒకటి ప్రిన్సిపల్ సప్లై ఉంటుంది. అండ్ ట్యాక్స్ లయబిలిటీ షెల్ బి రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై. సో ఇక్కడ ఏం జరుగుతున్నాము, 2 or more పర్సన్స్ ఉండాలి. ఎంత ఉండాలి? 2 or more పర్సన్స్ ఉండాలి. వాళ్ళు న్యాచురల్గా బండిల్ కాగలగాలి అండ్ ఇన్ కంజక్షన్ విత్ ఈచ్ అదర్, ఒకరి కోసం ఒకరు ఉండడము. అండ్ 1 ప్రిన్సిపల్ సప్లై ఉండాలి. ఆ ప్రిన్సిపల్ సప్లై ఎట్లా చెప్తే అట్లనే ప్రిన్సిపల్ సప్లై రేట్. ఎగ్జాంపుల్ చార్జర్ సప్లైడ్ అలాంగ్ విత్ మొబైల్ ఫోన్స్ కొనుక్కుంటే అలాంగ్ విత్ మొబైల్ ఫోన్స్ చార్జర్ వస్తాము. ఇప్పుడు మొబైల్ ఫోన్ రేట్ ఒకటి ఉండొచ్చు, ఛార్జర్కి రేట్ ఇంకొకటి ఉండొచ్చు. ఏది? జిఎస్టీ రేట్ అనేది. ఇండివిజువల్గా తీసుకుంటే సపరేట్ రేట్ ఉండొచ్చు. బట్ రెండింటిని కలిపి మనం సేల్ చేస్తున్నామంటే రెండింటికి కలిపి ఒకటే రేట్ తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరు? ప్రిన్సిపల్ వచ్చేసి మొబైల్. సో మొబైల్కి సంబంధించిన రేట్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ మిక్స్డ్ సప్లై. ఇక్కడ కూడా సేమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more సప్లైస్ ఫర్ ఏ సింగిల్ ప్రైజ్. సో ఒక ప్రైజ్కి వాళ్ళు తీసుకొచ్చేస్తారు, నాట్ న్యాచురల్లీ బండిల్. సో వాళ్ళందరికీ వాళ్ళు బండిల్ కాలేదు, బట్ వాళ్ళు ఇంకొక పర్సన్ బండిల్ చేయడము. అండ్ త్రో కెన్ బి సప్లైడ్ ఇండిపెండెంట్లీ స్టిల్ సప్లైడ్ టుగెదర్. సో వాళ్ళు ఇండిపెండెంట్లీగా కూడా సప్లై చేస్తుంటారు అండ్ వాళ్ళని అందరినీ వాళ్ళే కలిపి వేరే పర్సన్స్ కలిపి చేస్తుంటప్పుడు ట్యాక్స్ లయబిలిటీ షెల్ బి అట్ ద రేట్ అప్లికబుల్ టు ద సప్లై అట్ ద అట్రాక్ట్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. సో ఆ గూడ్స్ ఏవేవైతే కలిపినామో ఆ కలిపిన గూడ్స్లో ఏ దానికైతే ఒక దానికి హైయెస్ట్ రేట్ ఉంటుందో ఆ హైయెస్ట్ రేట్ని వాళ్ళు తీసుకుంటారు. ఎగ్జాంపుల్ గిఫ్ట్ ప్యాక్ కంప్రమైజింగ్ ఆఫ్ చాక్లెట్, క్యాండిల్స్, స్వీట్స్ అండ్ బెలూన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే స్వీట్ బాక్స్ ఇద్దామనుకుంటారు. ఒక స్వీట్ బాక్స్లో సేమ్ టైప్ ఆఫ్ స్వీట్ పెట్టకుండా ఒక్కొక్క ఐటమ్ పెడుతున్నాను అనుకోండి. సో డిఫరెంట్ ఐటమ్స్ అందులో పెడతారు. సో డిఫరెంట్ ఐటమ్స్కి డిఫరెంట్ రేట్స్ ఉండొచ్చు. సో బట్ అన్నిటికీ ఒకటే రేట్ పెట్టినప్పుడు, అన్నిటికీ కలిపి ఒక బాక్స్లో పెట్టినప్పుడు ఆ బాక్స్కి సంబంధించి అందులో ఉన్న హైయెస్ట్ ఏదైతే ఉందో వాటి ప్రకారంగా మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కాంపోజిట్ సప్లై లవ్ మ్యారేజ్. సో ఇక్కడ నార్మల్ మ్యారేజ్. నౌ ఫస్ట్ 2 or more పర్సన్స్. 2 or more పర్సన్స్. ఎస్ 2 or more పర్సన్స్ ఉన్నారు. 2 or more పర్సన్స్ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక సింగిల్ ప్రైజ్. ఎస్ ఒక ప్రైజ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. దట్ మే బీ డౌరీ. సో ఇక్కడ నార్మల్ మ్యారేజ్ ఎవరైతే మ్యారేజ్ చెప్పేసి ఉంటారో ఆ మ్యారేజ్లో ఇక్కడ డౌరీ వచ్చేస్తుంది. కాంపోజిట్లో డౌరీ గురించి మాట్లాడారు. దే మస్ట్ బికమ్ కన్సిస్ట్ 2 or more పర్సన్. దే ఆర్ న్యాచురల్లీ బండిల్. సో వాళ్ళంతకే వాళ్ళే కలిసిపోతారు. ఇంకొక ఇంటరాక్షన్ అనేది ఉండదు. వాళ్ళు దానికి ఒక పేరు పెట్టేసుకుంటారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇక్కడ నాట్ న్యాచురల్లీ బండిల్. వీళ్ళంతకీ వీళ్ళు కలవలేదు. సమ్ పర్సన్స్ మిడిల్ పర్సన్స్, ఇంకొక పర్సన్స్ వేరే వాళ్ళు వాళ్ళ తరపు బంధువులు వాళ్ళు, వీళ్ళ తరపు బంధువు వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇట్లా న్యాచురల్గా బండిల్ కాని వాళ్ళని వీళ్ళే కలుపుతారు. ఇక్కడ వీళ్ళంతకే వీళ్ళే కలిసిపోతారు. ఇది న్యాచురల్లీ బండిల్ ఇన్ కంజక్షన్ విత్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు ఫిక్స్ అయిపోతారు వాళ్ళ మైండ్ సెట్లో. అండ్ తో కెన్ బి సప్లైడ్ ఇండిపెండెంట్లీ టిల్ సప్లైడ్ టుగెదర్. వీళ్ళు సపరేట్ ఉన్నారు, బట్ వీళ్ళిద్దరిని కలపడానికి మిగతా వాళ్ళు బంధువులు రిలేటివ్స్ అంతా కలిసి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అండ్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ ప్రిన్సిపల్. సో డామినేషన్ మే బి దేర్. సో మేల్ పర్సన్ అని ఉండొచ్చు ఆర్ ఫీమేల్ పర్సన్ అయినా డామినేషన్ ఉండొచ్చు. వీళ్ళ ఇంట్లోనే యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ వీళ్ళ ఇంట్లోనే
యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒక ఇంట్లో యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక పర్సన్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు, ప్రిన్సిపల్. ఎవరైతే ప్రిన్సిపల్. సో ఇట్లని చెప్పినట్లనే జరుగుతుంది. సో మనం జంప్ చేద్దామా ఆర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా, ఓకేనా? సో ఈ ప్రిన్సిపల్ ఎట్లా చెప్తే అట్లా వచ్చేస్తారు. అండ్ దట్ ఈ ప్రిన్సిపల్ చెప్పినట్లే ఆ ప్రిన్సిపల్ విల్ బి ద లయబిలిటీ. ట్యాక్స్ లయబిలిటీ షెల్ బి ద రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై. ఆ ప్రిన్సిపల్ సప్లై ఎట్లా చెప్తే ఆ రేట్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ షెల్ బి ద అట్ ద రేట్ ఆఫ్ అప్లికబుల్ టు సప్లై దట్ కాంటాక్ట్స్ హైయెస్ట్ రేట్. అంటే ఇక్కడ మనకు అమౌంట్ ఏదైతే ఉందో డౌరీ, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? మా అబ్బాయికి ఇట్లా ఇచ్చుకున్నాము, సెకండ్ అబ్బాయికి ఇట్లా ఇచ్చుకున్నాము, థర్డ్ అమ్మాయికి ఇట్లా ఇచ్చుకున్నాము, అట్లా వాళ్ళు చెక్ చేసుకుని హైయెస్ట్ రేట్, లాస్ట్ రేట్ ఏది ఉంది, ఈ రేట్ మా ఉంది, సో హైయెస్ట్ రేట్ ఇంత అమౌంట్. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్. సో డిఫరెంట్ పర్సన్స్ అంతా ఇక్కడ మిక్స్ అయిపోతారు. ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్ అని కాదు, కొన్ని పర్సన్స్ అలాంగ్ విత్ దాంతో పాటు వచ్చేది అనేది కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. దట్ ఈస్ సప్లైకి సంబంధించి.